మే 19 శుక్రవారంన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలందరికీ ఒక షాకింగ్ న్యూస్ వెలువరించింది. మీ ఇంట్లో దాక్కున్న ఈ 2000 నోట్లన్నిటిని కూడా సెప్టెంబర్ 30 లోగా బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా మిగతా నోట్లకి మార్చుకోవడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకుల్లో కూడా దాదాపు 20,000 వరకు మీరు 2,000 రూపాయల నోట్లని డిపాజిట్ చేసుకోవచ్చు. శుభవార్త ఏంటంటే మనకు లాస్ట్ టైం లాగా అసలు టైం లేకుండా ఓవర్ నైట్గా నోట్లు రద్దు చేసినట్టుగా కాకుండా ఈసారి సెప్టెంబర్ 30 వరకు డిపాజిట్ చేసుకోవడం కానీ మార్చుకోవడం కానీ వెసులుబాటు ఇవ్వడం అదొక సంతోషకరమైన విషయం. మళ్ళీ బ్యాంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ లైన్లు, అలాగే నేను కొన్ని చాలా విషాదకరమైన దృశ్యాలు చూశాను. ఒక వ్యక్తి పాపం ఆ 2000 నోట్లకి డబ్బులు 500 నోట్లు మార్చుకోవడానికి లైన్లో వెయిట్ చేసి 2:30కి బ్యాంకు మూసేసే టైంలో, కౌంటర్ మూసేసే టైంలో వచ్చి ఆల్మోస్ట్ విలపిస్తున్నాడు. సార్ డబ్బులు ఇవ్వండి సార్, ఇంట్లో భోజనానికి డబ్బులు లేవు, దీన్ని మార్చండి అని చెప్పేసి ఆ నోట్లు పట్టుకొని చాలా హృదయ విదారకమైన దృశ్యాలు. అలాగే మీ అందరు కూడా చూశారు, ఎన్నో కిలోమీటర్ల లైన్లు. ఈ ప్రజలంతా డబ్బులు మార్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డారు. అయితే ఈ 2000 ఇంత హఠాత్తుగా మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి చెప్పిందనంటే ఆర్బీఐ ఇప్పుడు ప్రజల దగ్గర మిగతా నోట్లు అడిక్వేట్గా ఉన్నాయి, సరిపడినంతగా ఉన్నాయి. ఈ 2000 నోట్లు ఏంటంటే అప్పట్లో షార్టేజ్, కరెన్సీ నోట్ల షార్టేజ్ని పూర్తి చేయడానికి ఇష్యూ చేశాం. ఇప్పుడు ఆ ప్రయోజనం నెరవేరింది. ప్రజల దగ్గర మిగతా డినామినేషన్ నోట్లు సరిపడా ఉన్నాయి, అంచేత వీటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాము అని. మరొకటి కూడా ఏం జరిగిందనంటే ఈ 2000 నోట్లు చాలామంది ధనికులు వాళ్ళు డబ్బును దాచుకోవడానికి ఉపయోగించుకున్నారు అనేది ఒక పెద్ద విమర్శ వచ్చింది. ఎందుకంటే బ్యాంకుల ముందు నిలబడ్డ వేలాది మంది ప్రజల్లో అసలు ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక పారిశ్రామికవేత్త కానివ్వండి, ధనికులుగా భావించబడే ఏ కేటగిరీ వ్యక్తులుగా నిలబడలేదు. కామన్ మ్యాన్ మాత్రమే నిలబడ్డాడు. కామన్ మ్యాన్ మాత్రమే తనకున్న కొద్దిపాటి డబ్బుని అది మార్చుకోవడానికి వచ్చాడు. చాలా గందరగోళం జరిగింది. అంటే దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానము, ఎగ్జిక్యూట్ చేస్తున్న ఉద్దేశం ఏదైనా కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం అది నాకు చాలా బాధ కలిగించింది. నేను ఒక బ్యాంకర్గా చెప్తున్నాను, ఎక్స్ బ్యాంకర్గా. ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు వెసులుబాటు ఉంది, అందరూ వెళ్ళి డబ్బులు మార్చుకోవచ్చు. దీని వెనకాల ఉద్దేశం ఆర్బీఐ చెప్పింది ఏదైనా కానీ ఐ థింక్ రాబోయే ఎలక్షన్లలో ఈ 2000 నోట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయో చాలా మందికి తెలుసు. అంటే చాలా మందికి ఒక గెస్ ఏంటంటే రాజకీయ నాయకులు కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, కోట్లాది డబ్బుని తక్కువ క్వాంటిటీలో దాన్ని సేవ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. అలా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఇది ఒక షాక్ అనుకుంటున్నాను నేనైతే. పైగా ఈ రాబోయే ఎలక్షన్లలో ఈ 2000 నోట్లు ఎంత కీలక పాత్ర వహిస్తాయో మీకు తెలుసు, ఇంతకాలం దాచుకున్నది. బహుశా అలాంటి వినియోగానికి దెబ్బ కొట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని అనుకుంటున్నాను. ఎంతమంది దీంతో ఏకీభవిస్తారో మీరు కామెంట్లో పెట్టండి.